హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి ల్యాంకో హిల్స్. ఇటు సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చూద్దామని రికార్డ్ చేశాము. లంచ్ చేద్దామని దివ్యశ్రీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. అక్కడ ఎలా ఉంది యాంబియన్స్ అంతా చూపించబోతున్నాము. బెంగళూరు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే. ఇప్పుడు దివ్యశ్రీ అయ్యి అంతా కంప్లీట్ అయిపోయి కింద ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా యాంబియన్స్ బాగున్నాయి. ఫుడ్ అయితే మేము కొన్ని ప్లేసెస్లో తిన్నాము. ఇందులో కొన్ని ఫుడ్ కోర్ట్స్లో మాకు నచ్చింది. సతీష్ వచ్చేసి కాలిఫోర్నియా బొరిటో అండ్ నేను లియాన్స్లో లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సిజ్లింగ్ లుడ్జోలో కూడా మేము లాస్ట్ టైం తిన్నాము. ఇక్కడ మాకైతే సిజ్లర్స్ నచ్చాయి. వేరే ప్లేసెస్ కంటే ఇక్కడ కొంచెం టేస్టీ అనిపించింది. సతీష్కి కూడా నచ్చింది. బయటే వేదాంశ్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. డాడీ అండ్ వేదాంత్ ప్లే టైం అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని నేనైతే లియాన్స్లో ఆర్డర్ పెట్టుకున్నాను. జేజేకి ఆల్ఫాబెట్స్ మళ్ళీ కనిపించే వరకు వాడు అక్కడ చదువుతూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. పెద్ద పెద్ద లెటర్స్ కనిపించే వరకు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు చదువుదామని. చూడండి ఎలా చూస్తున్నాడు లెటర్స్ని. ఫుడ్ ప్లేస్ అయితే వేదాంశ్ ఏమి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని తిననిచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా సతీష్ తను కాలిఫోర్నియా బొరిటోలో అక్కడ ఫుడ్ తనకు నచ్చింది తెచ్చుకున్నాడు, ఇష్టం ఉంది.
Yes. Spicy. Yes. Spicy, non-spicy salsa. Spicy. Or हाँ. next avocado sir. Lettuce. సతీష్ చికెన్ బురిటో ఆర్డర్ పెట్టుకున్నాడు. నేను వచ్చేసి పెరి పెరి చికెన్ బర్గర్ మీల్ ఆర్డర్ పెట్టుకున్నాను. అందు మీల్లోనే కొన్ని ఫ్రైస్ వేదాంత్ ఎంజాయ్ చేస్తాడని. మేము అలా మా ఫుడ్ని ఎంజాయ్ చేసాము. జేజే వచ్చేసి ఏమి ఇబ్బంది పెట్టలేదు. మేము తినేటప్పుడు అయితే అసలు ఇబ్బంది పెట్టాడు. జేజే వచ్చేసి ఫ్రైస్ తిన్నాడు. కొన్ని తినేసిన తర్వాత బయట అలా కొద్దిసేపు వాక్ చేసాము. అక్కడ వేరే కిడ్స్ చూసి వీడు ఎగ్జైట్మెంట్తో పరిగెడుతున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించే వరకు నంబర్ చదువుతూ పిల్లలు పరిగెడుతుంటే వీడు సిగ్గుపడుతూ పరిగెడుతున్నాడు. కార్లో ఎక్కేసే వరకు వీడు అన్ని వైపర్స్, స్విచ్లు, ఎక్కడ ఏమేమి ఉన్నాయి బటన్ అన్నీ ఆన్ చేయడం చాలా ఇంట్రెస్ట్ వీడికి. జేజే మాత్రం అక్కడ వైపర్స్ ఆన్ చేయడం, వాటర్ ఆన్ చేసేసి గ్లాస్ క్లీన్ చేయడము, స్విచ్చెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ప్రెస్ చేయడము. కార్ ఎక్కినప్పుడల్లా మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తాడు డాడీతో ఇలా చేయడం మాత్రం చేస్తాడేమో అని. చూడండి ఇలా చూస్తున్నాను. ఏది ఆన్ చేస్తే ఏదవుతుంది అనేది చూస్తున్నాను. మై హోమ్ త్రిదాసాకి వచ్చాము. టవర్ 4లో మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఇంటీరియర్ వర్క్ ఎక్కడి వరకు అయింది అని ఒకసారి చూద్దామని వచ్చాం. ఇది 3 BHK మోడల్ ఫ్లాట్. యాక్చువల్లీ ఇంటీరియర్ వర్క్ ఆల్మోస్ట్ 3/4 అయింది. ఇది హాల్ వచ్చేసి ఇలా ఉంది లుక్. సోఫాస్ అన్నీ పెట్టిన తర్వాత వాల్కి వచ్చేసి డిజైన్ సింపుల్గా బాగుంది లుక్. ఇక్కడ పార్టీషన్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఇచ్చారు. పార్టీషన్ చేయించిన తర్వాత కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. టీవీ యూనిట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లివింగ్ ఏరియా, డైనింగ్ అండ్ క్రాకరీ యూనిట్ పెట్టించుకోవచ్చు. వాల్ షీట్స్ వేయించారు. ఇక్కడ వాల్ షీట్స్ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది. పూజ గది కూడా ఇందులోనే. హ్యాండ్ వాష్ ఏరియా, ఇక్కడ సైడ్కి అన్నీ చేయించుకోవచ్చు కబర్డ్స్. కిచెన్ వచ్చేసి ఇలా విత్ కబర్డ్స్తో లుక్ ఇలా ఉంది. ఇంకా మనకు నచ్చినట్టు స్పేస్ వాడుకుంటే ఇంకా బాగా వస్తుంది లుక్. యాక్చువల్గా ఈ ఇంటీరియర్ వర్క్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ అండ్ నేము ఎంట్రీలో ఉంది. మీకు నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ యూనిట్స్ యూజ్ చేశారు. అన్నీ క్లియర్గా అయితే నాకు ఐడియా లేదు. ట్యాంట్రమ్ యూనిట్స్ అంటారు అనుకుంటున్నా. ఓకే,
పై వాల్ కూడా స్టోరేజ్కి వాడుకోవచ్చు, మంచిగా కబర్స్ పెట్టించుకోవచ్చు. మధ్యలో చిన్న పెట్టించుకున్నా అక్కడ గ్యాప్ వస్తుంది. 2 విండోస్ వచ్చాయి యాక్చువల్గా కిచెన్కి. దానికి తగ్గట్టు మనము స్టోరేజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్టర్ వాల్ పేపర్ అండ్ కబర్స్ ఇలా ఉంది లుక్. క్వీన్ సైజ్ బెడ్ వాడారు అక్కడ. క్వీన్ సైజ్ బెడ్ పెట్టిన తర్వాత ఇలా ఉంది స్పేస్ నిలబడితే. మాస్టర్ బెడ్రూమ్లోకి ఇలా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ ప్లేస్లో మనం టీవీ పెట్టుకుంటే ఓకే, లేదు మనం స్టడీ టేబుల్ కూడా పెట్టించుకోవాలి అంటే అది కూడా అలా కూడా పెట్టించుకోవచ్చు ఇక్కడ. అండ్ అక్కడ విండో దగ్గర ఇక్కడ ఖాళీ వదిలేయకుండా మనం సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయించుకోవచ్చు. మన స్టడీ టేబుల్ హైట్లో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టించుకున్నా బాగుంటుంది టీవీ యూనిట్ వద్దనుకున్న వాళ్ళకి. ఇది వచ్చేసి పూజ గది. సింపుల్గా బాగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సతీష్ ఆఫీస్ రూమ్ అండ్ జేజెస్ బెడ్రూమ్కి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి కబర్డ్స్ సైడ్కి 2 కబర్డ్స్ వచ్చాయి. ఇక్కడ సతీష్ ఆఫీస్ టేబుల్ పెట్టించుకుందాం అనుకుంటున్నాడు. ఎలా వస్తుందో ఆఫ్టర్ ఆఫీస్ టేబుల్. ఇక్కడ ఇంకా సైడ్కి వాల్కి కూడా ఇంకా వేయలేదు, కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా వర్క్. ఎక్కడి వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిందో అక్కడ వరకు చూపిస్తున్నాము. నాకు అనిపించింది ఈ కబర్డ్స్ ఆ వాల్కి పెట్టించుకుంటే, అంటే మా ఫ్లాట్లో అటు సైడ్ పెట్టించుకుందామా అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సతీష్ ఆఫీస్ టేబుల్ అండ్ వేదాంత్కి కూడా స్టడీ టేబుల్ యూజ్ అయ్యేలాగా పెట్టియాలి అని అనుకుంటున్నాము. ఈ కార్నర్కి కబర్డ్స్ పెట్టిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3rd బెడ్రూమ్కి వెళ్దాము. ఇందులో కంప్లీట్ అయింది వర్క్. వాల్ షీట్ వచ్చేసి నాకు నచ్చింది, బాగుంది. సతీష్కి కూడా నచ్చింది. సింపుల్గా అండ్ కబర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా వాల్ షీట్స్ ఉన్నాయి. ఫ్రేమ్స్ టైప్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ మనము ఈ వాల్కి కాకుండా అటు సైడ్ వాల్కి కూడా మనము కబర్డ్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టించుకోవచ్చు, లేకపోతే స్టడీ టేబుల్ కూడా విండో ప్లేస్లో పెట్టించుకోవచ్చు. ఆ హైట్లో మనం స్టడీ టేబుల్ హైట్లో ఇక్కడ అరేంజ్ చేయించుకోవచ్చు, లేకపోతే మనము సోఫా లాగా కూర్చొని ఆ విండో ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ టీ కాఫీ ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ యూజ్ చేశారు. ఇక్కడ మనము వాల్ బెడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్పేస్ వాడుకోవాలి అని అంటే. ఇక్కడ డైనింగ్ ఏరియాలో వాల్ షీట్ వచ్చేసి సింపుల్గా బాగుంది, ఎలిగెంట్గా లైట్ కలర్లో. ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా హైట్ కిందికి ఇచ్చేవరకు కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది రూము. ఐడియా బాగుంది. మై హోమ్ థియేటర్స్ ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్ ఫుడ్ కోర్ట్ ఉంది. వేదాంత్కి చాలా ఇష్టమైన ప్లేసు. జేజే వచ్చేసి అక్కడ ఇవి శాండ్ కాదు, రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు, కంకర అంటారు, వాటితో పడేస్తూ చేతిలో పట్టుకుంటూ పడేస్తూ ఎంజాయ్ చేస్తాడు చాలాసేపు. చూడండి ఎలా నవ్వుతున్నాడో. అన్నీ అంత రాళ్ళు కనిపించే వరకు ఎక్కడ చూడాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఆడాలి, వెంటనే స్టార్ట్ చేశాడు పట్టుకొని ఫుల్ ఎక్సైట్మెంట్తో.
ఇక్కడ ఫుడ్ కోర్ట్ నుండి మై హోమ్ వ్యూ. ఫుడ్ కోర్ట్లో అయితే కాఫీ, టీ, అన్ని స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. జేజే అయితే బాగానే చిల్ చేశాడు. కొద్దిసేపు జేజే అక్కడ ఆడుకున్న తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో మా డే ఇలా స్పెండ్ చేసాము మేము. Come. Vedant, come. మై హోమ్ త్రిదాస వ్యూ నుండి ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఇలా ఉంది ఓపెన్గా. వేదాంశు పునుగులు అండ్ ఎంజాయ్ చేస్తాడేమో అని పునుగులు తీసుకున్నాము, కానీ తినలేదు. కుకీస్ తిన్నాడు కొన్ని, వాటికి నచ్చినట్టున్నాయి. మా డేని వచ్చేసి ఇలా స్పెండ్ చేసాం మేము. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.